ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మరి ఏనాడైతే మనమైతే కార్మిక వర్గం తరఫున న్యాయం చేస్తామని చెప్పినటువంటి మాటల్ని అమలు చేయాలని గడిచినటువంటి అసెంబ్లీ జరుగుతున్న సెషన్లో ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యల మీద మన శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు సాంబశివరావు గారు ఆర్టిజన్ల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలి, వాళ్ళని కన్వర్షన్ చేయాలి, వాళ్ళని ఉద్యోగులుగా గుర్తించాలి, అన్ని హక్కులు కల్పించాలని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత జేఏసీ ఏర్పడి సంఘాలు ఎజెండాలు జెండాలన్నీ పక్కన పెట్టి మనందరమై ఏకమై పోరాడి ఈ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించుకోవాలనే ఒక లక్ష్యంతో మీరందరూ రావడం సంతోషకరం. అందుకని మనందరం ఒకటే చూద్దాం, చరిత్ర మొత్తం చూసిన కార్మిక వర్గం ఐక్యంగా పోరాడి విజయాలు సాధించుకున్నది తప్ప మరొక సందర్భంలో ఎప్పుడు మనకు విజయాలు రాలేదు. కాబట్టి ఈ పోరాటం ద్వారా మాత్రమే మనం విజయాలు సాధించుకోగలుగుతాం. ఇవాళ ఆర్టిజన్లు మనం చూసాం, ఇదే కేటీపీఎస్ కర్మాగారంలో ఆర్టిజన్లు పనిచేసే క్రమంలో చనిపోతే ప్రమాదాలు నష్టపోతే వాళ్ళకు న్యాయం చేయడం కోసం కూడా మనం పోరాడాల్సిన స్థితి ఒక హక్కుగా లేదు. ఇవాళ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించాలా, వాళ్ళని కన్వర్షన్ చేయాలా, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. అది అయ్యేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. కామ్రేడ్ సాంబశివరావు గారు కూడా ఈ ధర్నాలో పాల్గొవలసి ఉండే, కానీ అత్యవసరమైనటువంటి కార్యక్రమం వల్ల వాళ్ళు కేటీపీఎస్ తో ఉన్నటువంటి ఆర్టిజన్లు కార్మికులు ఉద్యోగులు పాల్వంచ ప్రజానికం బ్రహ్మాండమైనటువంటి మద్దతుని ఇవ్వటం జరిగింది. వాళ్ల కోసం ఖచ్చితంగా రేపు 9వ తారీఖు నుంచి సాగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టిజన్ల సమస్యల్ని తీసుకెళ్తారనేటువంటి మాట కూడా మీతో చెప్పమన్నారు. నిన్నగాక మనం చూసాం, కేటీపీఎస్ ఆధారితంగా కరకవాక్ కానీ మరి పక్కన ఉన్న పాండ్రాగపురం సూరారం ఈ పురుకుల ఈ ప్రాంతం ఏదైతే ప్రశాంత్ నగర్ కాలనీ ఉందో ఇక్కడ ఉన్నటువంటి యాష్ కూడా కొంతమంది కాదు ఎంతమంది అప్లై చేసుకున్న రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలని ఎమ్మెల్యే గారు చెప్పిన మీదట ఇవాళ 39 మంది ఐటీడీఏపీఓ గారు పేర్లు పంపిస్తే 39 కూడా యాష్ కాంట్రాక్ట్ పని గిరిజన కాంట్రాక్టర్లకి అప్లై చేస్తున్న అందరూ కూడా ఇప్పించినటువంటి స్థితి కూడా నిన్ననే ఆర్డర్ వచ్చింది. మీరు అందరూ చూశారు. ఇవాళ మన లక్ష్యం ఏంటంటే ఇక్కడ రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలు ఎన్నికలు చూద్దాం, పార్టీలప్పుడు చూద్దాం, యూనియన్లప్పుడు చూద్దాం, కార్మిక వర్గం యొక్క సమస్యలు పరిష్కారం కావాలి. చాలా మంది ఆర్టిజన్లు 55 సంవత్సరాలు ఉన్నారు, అంతకంటే వయసు ఎక్కడ ఉన్నారు, 2-3 ఏళ్లకే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వస్తా ఉంది. వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా ఎలాంటి ఊతం లేకుండా వాళ్ళ ఉద్యోగం నుంచి దిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని తక్షణం ఈ ఆర్టిజన్ల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కారం కావాలా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టిజన్ల యొక్క పోరాటానికి పాల్వంచే వేదిక కావాలి. పాల్వంచ నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని మొట్టమొదటి పోరాడినటువంటి గడ్డ ఈ పాల్వంచ. ఇక్కడ నుంచి ప్రారంభమైన పోరాటం ప్రత్యేక రాష్ట్రం సాధించేదాకా నిలబడింది. అందుకని ఇలా ఆర్టిజన్ల పోరాటం కూడా మన దగ్గర ప్రారంభమైంది, రాష్ట్రం మొత్తం ఏకమైంది. ఇది పరిష్కారం అయ్యేదాకా మద్దతు మీతో పాటు ఉంటాం.